గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వడ్డేశ్వరంలో గల కేఎల్యూ డీమ్డ్ యూనివర్సిటీలో మీట్ ద స్టూడెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు, భద్రత, మత్తు పదార్థాల నివారణ, సోషల్ మీడియా ప్రభావం, చట్టాలపై అవగాహన అంశాలపై కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా యంత్రాంగం ఎల్లవేళలా సహాయకంగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. కేఎల్ యూనివర్సిటీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఎంతో మందికి భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా ఆడపిల్లల్లో కూడా ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. 1980లో స్టార్ట్ అయిన కేఎల్ యూనివర్సిటీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చాలా మంది వివిధ దేశాల్లో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు ఒక పాత్ర వేసిన కేఎల్ యూనివర్సిటీ ఈ రోజు నేను ఇక్కడికి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇది ఒక నా గౌరవం కింద భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కాంచనలత గారికి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, మిగతా యాజమాన్యం అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఆడపిల్లల్ని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే సేటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా అడ్మిషన్స్ లో కూడా ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లల్ని చేసి ఈ రోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను డిపార్ట్మెంట్ వైజ్గా వీరందరినీ కూడా కోరుకున్నాను. కాబట్టి ఈ రోజు మగపిల్లలకి కూడా, ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నాం, మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ఈ ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకుని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాడు ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఒకటే కోరుకున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి ఇతర పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశం. గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా, చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని